ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై. సంచలన వ్యాఖ్యలంటూ వార్తలైతే వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. తనకు 71 ఏళ్లు వచ్చాయని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నా అన్నారు. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి 5 ఏళ్ళని, ఈ 5 ఏళ్ళలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. మంగళవారం షామీర్పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సిఎంఆర్ కన్వెన్షన్ మేడ్చల్లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ, ఈ నియోజకవర్గ ప్రజలే తన బంధువులు అని, ఇన్నాళ్ళు నియోజకవర్గంలో అనేక పనులు చేశానని, రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానని చెప్పడం జరిగింది. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లారెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటే బహిరంగానే కామెంట్ చేశారనమాట. ఈ క్రమంలో తాను పార్లమెంటుకు వెళ్ళడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకును గెలిపించుకొని రాజకీయంగా సెటిల్ చేయాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తారనే టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో తాను లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి హింట్ ఇస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన ఏంటి అనేది